అందరూ గమనించాలండి. ఈ వీడియో నేను సామాజిక పరమైన అవగాహన కోసం మాత్రమే, హిందూ సమాజం ప్రత్యేకించి అర్థం చేసుకోవాలి అని చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏ సంస్థల గురించి కానివ్వండి, ఏ గురువుల గురించి కానివ్వండి, ఏ సాంప్రదాయాలు లేదా పద్ధతుల గురించి కానివ్వండి టార్గెట్ చేస్తూ లేదా అవమానకరంగా మాట్లాడటం లేదు. ఒక విషయాన్ని మాత్రమే ఇక్కడ నేను విశ్లేషణ చేస్తున్నాను. తమన్నా సినిమా హీరోయిన్ ఒక పోస్ట్ పెట్టారు సామాజిక మాధ్యమాల్లో. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, ముంబైలోని తన ఇంట్లో లింగభైరవీ దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా. పూజ రోజున ముంబైలో వర్షం పడడము దైవ సంకేతంగా భావిస్తున్నాను అని వెల్లడి. వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చింది అని నమ్మాను అంటూ భావోద్వేగమైన పోస్టు. పూజ ముగిసిన ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయింది అని నాకు అనిపిస్తుంది అని వ్యాఖ్య. ఈ విధంగా ఆమె గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆవిడ పెట్టిన పోస్టు గురించి అన్నమాట ఈ సందర్భము. ఈ మధ్య తమన్నా ముంబైలో తన ఇంట్లో లింగభైరవీ దేవి పూజ సాధన అదేదో చేసింది. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది అంటే, హిందూ సమాజం ప్రత్యేకించి లింగభైరవి అనే పేరు మీరు ఇంతకు ముందు విన్నారా అంటే ఆల్మోస్ట్ ఎవరు విని ఉండరు. ఇది మన సమంత పునర్వివాహము కోయంబత్తూరులోని ఒక లింగభైరవి ఆలయంలో ఒక సంస్థకు సంబంధించిన దాంట్లో ఆ పద్ధతి ప్రకారము వివాహం చేసుకున్నారు. దానివలన ఏదో నాడులు యాక్టివేట్ అవుతాయని, నాడులు యాక్టివేట్ అవ్వడం వలన పాపాలు పోతాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని, దోషాలు నివారించబడతాయని ఏదో అప్పుడు మొత్తానికి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నేను కూడా అప్పుడు దాని గురించి ఏదో 4 మాటలు మాట్లాడినట్టున్నాను. ఆ తర్వాత ఇప్పుడు తమన్నా గారు వంతు వచ్చిందనమాట. తమన్నా గారు తన ఇంట్లో ముంబైలో లింగభైరవీ దేవి దానికి సంబంధించిన ఒక పూజ నిర్వహించారట. ఎండలు బాగా మండిపోతున్నాయి, వచ్చేవాళ్ళు తన ఇంటికి అతిథులుగా ఈ పూజ చుట్టానికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారో అనేసి తనకు బాధ అనిపించిందట. ఈమె ఏమైనా మామూలు వాళ్ళని పిలుస్తుందా పూజకి? తన ఇంటికి పూజకు వచ్చే వాళ్ళు కూడా సెలబ్రిటీసే కదండి, వాళ్ళు కూడా ఏసీ కారు అలా వస్తారు. ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, ఇంకా బయట ఎండలతో ఏం పని? సరే అనుకోకుండా ఆ రోజు ముంబై అంతా కూడా వర్షం కురిసిందట. నేను లింగభైరవి పూజ చేయడం వల్లనే ముంబై మొత్తం బాగా భారీగా వర్షాలు పడ్డాయి అనేసి ఇవిడ భావించిందట. అది సోషల్ మీడియాలో పోస్ట్లో రాసుకొచ్చారు. అందరితో ఆగకుండా పూజ పూర్తయినా సరే లింగభైరవి దేవి ఇంకా తన ఇంట్లో ఉన్నట్లుగా, తనకి ఏదో ఒక విధమైన దివ్యశక్తులు వచ్చినట్లుగా, తన ఇంట్లో ఆ లింగభైరవి దేవి తిరుగుతూ ఉన్నట్లుగా ఈవిడికి అనుభవం కలుగుతుందట. ఆ విధంగా భావిస్తుందంట. ఇలాంటివన్నీ కూడా ఆవిడ సామాజిక మాధ్యమాలలో తన అనుభవాలను పంచుకుంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు నేనేమి తప్పుపట్టడం లేదు, కాదనడం లేదు. కానీ ఒక ట్రెండ్ ఎలాగ సెట్ చేస్తారు, ఎలాగ స్టార్ట్ అవుతుంది అన్న విషయాల గురించి మాత్రమే ఒక అవగాహన కోసం ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో సమాజం ఎలా తయారైందంటే, మొదటి నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు, మొదటి నుంచి మన కులదైవము, మనం పూజిస్తున్న విధి విధానాలు, ఇవన్నీ కూడా అక్కర్లేదు జనాలకి. ఎలా తయారయ్యారంటే, సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు అదే నిదానంగా ఒక ట్రెండ్ అయిపోతుంది అనమాట. ముందు ఇలాంటివి సెలబ్రిటీలో లేదంటే బాగా పాపులర్ పర్సన్స్తో బిగిన్ చేస్తారు. దాని గురించి అప్పట్లో న్యూస్ పేపర్లు ఉంటే న్యూస్ పేపర్లు, ఇప్పుడులాగా సోషల్ మీడియాలో ఉంటే సోషల్ మీడియాలో నిదానంగా వైరల్ అయిపోయి పబ్లిక్ మొత్తం దాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. నిదానంగా ఇలా జరిగాక దీనికి సంబంధించిన పుస్తకాలు రెగ్యులర్గా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితేనేమిటి పోస్టులు, వాటికి సంబంధించి వివరణాత్మకంగా వ్యాసాలు ఇలాంటివి వస్తాయి. నిదానంగా మన పెద్దలు కొందరు దీని వైభవం అనేసి ప్రవచనాలు చెప్పడం మొదలెట్టేస్తారు. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడు ట్రెండింగ్ ప్రవచనాలు చెప్పమనేసి వీళ్ళని ఆహ్వానిస్తారు. ఇది ట్రెండింగ్లో ఉందంటే దీని గురించి మీరు ఇక్కడ మాట్లాడండి, దాని గురించి మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. అంటే ఒక విధానం ఎలా వృద్ధి చెందుతుంది నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. ఆ తర్వాత జనాలు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి గుళ్ళు మనం నిదానంగా మొదలుపెట్టేద్దాం. కొత్తక వింత పాతక రోత అనే సామెత ఉంది. ఇప్పుడు ఇలాంటి గుళ్ళు కూడా ఒక ట్రెండ్ స్టార్ట్ చేస్తామంటే జనాలు రావడం మొదలెట్టేస్తారు. దీంట్లో ఏం ఇంతలు ఉన్నాయో, ఏం అద్భుత మహిమలు ఉన్నాయో, మన కోరికలు తీరుతాయేమో, మన సమస్యలు తీరుతాయేమో, ఇదే జనాలకు కావాల్సింది. మొదటి నుండి పోయేంత వరకు జనాలకు కావాల్సింది ఏమిటి? మా కోరికలు తీరుతాయా లేదా? వాళ్ళు తీరేయట, మాకు కూడా తీరుతాయి, మనం కూడా వెళ్దాం, మనం కూడా ట్రై చేద్దాం. ఇదే హిందూ సమాజానికి కావాల్సింది. నిదానంగా వెళతారు. జనాలు బాగా వెళుతూ ఉన్నారు, ఆలయానికి ఆదాయం వస్తూ ఉంది కాబట్టి ఇక ఊరి కూడా కట్టడం మొదలెట్టేస్తారు. అక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. వాటికి సంబంధించి పూజలు ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎంతమందికి వాయినాలు ఇవ్వాలి, ఎంతమంది ముత్తైదువుల్ని పిలవాలి, ఏ వారం రోజు చేయాలి, ఏ నక్షత్రం రోజు చేస్తే బాగుంటుంది, ఏ గ్రహ దోషాలు పోవడానికి చేయాలి, ఏ ఏ జన్మ జాతకాలలో ఏ ఏ రాశిలో ఏ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇదో ఇవన్నీ ఉపన్యాసాలు ఇవ్వడము, సోషల్ మీడియాలో మాట్లాడటం మొదలెట్టేస్తారు. అక్కడ నుంచి ఒక ట్రెండ్ అద్భుతంగా నడుస్తుంది. ఈ ట్రెండ్లో వ్యాపారులు బిగినైపోతారు. లింగభైరవి యంత్రాలు, లింగభైరవి మాలలు, లింగభైరవి కుంకుమ, లింగభైరవి గాజులు,
ఇట్లా మొదలైపోతుంది ట్రెండ్. లింగభైరవి జ్యోతిష్యాలయం, లింగభైరవి ఆశ్రమం, ఇలాగ మొదలైపోతుంది. ఇవన్నీ కూడా జనాలు కోరికలు తీరడానికి కోసము, వాళ్ళ కోరికలు కష్టాలు గట్టెక్కడం కోసం నమ్ముతారు. ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ ట్రెండ్ నుండి జనాలు ఆ మత్తు దిగే లోపల భక్తి ముసుగులో ఈ భక్తి మార్కెట్లో వ్యాపారులు కోట్లు సంపాదించుకుంటారు. లక్షలు కాదండి, కోట్లు. ట్రెండ్ స్టార్ట్ అయ్యి మనుషులు ఆ మోజులో ఉన్నప్పుడే కరెక్ట్ టైం కోట్లు సంపాదించడానికి. మళ్ళీ ఆ ట్రెండ్ దిగిపోయి జనాలు చేసాంలే, అయిపోయిందిలే, ఇంకా మోజు తీరిపోయిందిలే నాకు అప్పుడు ఎవరిస్తారు డబ్బులు? జనాలు ఒక మంచి మోజు తీసుకొచ్చి మోజులో ఉండగానే బిజినెస్లు చేసి మోజు తీరిపోయే లోపల కోట్లు సంపాదించేస్తారు. భక్తి మార్కెట్లో ఇలాంటి బిజినెస్లు గతంలో జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. ఎన్నాళ్ళు భగవద్గీతను అనుసరించకుండా, నిష్కామంగా కర్మలు చేయకుండా, కోరికల వెంపర్లాటతోటి హిందూ సమాజం పరిగెత్తినంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటాయి. జనాలకి ఈ విధంగానే సంతోషీదేవి అలవాటైపోయింది. ఉత్తర దేశంలో సంతోషి ఆలయాలు ఎక్కువ. మన ఉత్తర ఆంధ్ర వరకు, వైజాగ్ వరకు కూడా వ్యాపించుకుంటా వచ్చాయి. శాస్త్రాల్లో లేదు అనేసి పూరి పీఠాధిపతులు లాంటి వాళ్ళు కొందరు చెప్తున్నారు. సినిమాలు వచ్చాక బాలీవుడ్లో ఆరంభమైంది అని. కాదు, వినాయకుడికి సంబంధించిన ఉపపురాణం ఏదో ఉంది, దాని ప్రకారం వినాయకుడికి కూతురు అవుతుంది సంతోషిదేవి అనేసి కొందరు చెప్తున్నారు. మనకైతే తెలియదు. సాయిబాబాని తీసుకొచ్చారు. సాయిబాబాని కోట్ల మంది నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు కుదరదు, మాకు ఇష్టం లేదు, దూరం పెట్టాల్సిందే అంటారు కొందరు. రకరకాల పీఠాధిపతులు, స్వామీజీలు, సిద్ధ పురుషులు సాయిబాబా గురించి అద్భుతంగా వాళ్ళ పుస్తకాల్లో రాశారు కాబట్టి మాకు అవి ప్రమాణం అంటారు వాళ్ళు. ముస్లిం కాబట్టి మాకు ప్రమాణం కాదంటారు ఇంకొకరు. తర్వాత వారాహి ట్రెండ్ ఒకటి తీసుకొచ్చేసారు. విపరీతంగా, మామూలు ట్రెండ్ కాదు, సోషల్ మీడియా పుణ్యమా అని. ఈ మధ్య కొంచెము మరలా ఆమోస్ దిగినట్టుంది జనాలకు. ఇప్పుడు నిదానంగా ఈ సెలబ్రిటీస్ లింగభైరవి ట్రెండ్ తీసుకొస్తున్నారు. ఒకసారి హిందూ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ వరవడి ఎటు కొట్టుకుపోతుంది. ఏదో ఫ్యాషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలకి ఒకసారి ఒక ట్రెండ్ వస్తుంది, ఒక సినిమా వస్తుంది, దాంట్లో హీరోయిన్ వేసుకునే డ్రెస్ ఫ్యాషన్ అయిపోతుంది, అందరికీ వచ్చేస్తాయి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుపుతారు. ఆ తర్వాత ఇంకోటి కొత్త ఫ్యాషన్ వస్తుంది, ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది, దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ఫ్యాషన్. ఇట్లాంటి ఫ్యాషన్లు ప్రయత్నించినట్లుగా ఆధ్యాత్మిక సాధన కూడా ప్రయత్నం చేయాలి అని అనుకోవడము ఎంత హాస్యాస్పదమైన విషయం అండి. ఈ విధంగా ఆత్మను నాశనం చేసుకోవడమే కదా, జీవితాన్ని నాశనం చేసుకోవడమే కదా ఒక పద్ధతి. సాంప్రదాయము, పరంపర, కుటుంబ ఆచార వ్యవహారాలు, కుల కట్టుబాట్లు, లేదంటే కులాచారాన్ని అనుసరించి ఆరాధన చేసే దేవీ దేవతలు ఉంటారు. అవన్నీ అసలు తెలుసుకోకుండా, పెద్దలనడికి కనుక్కోకుండా, పక్కన పడేసి, మనసు చెప్పింది కూడా కనీసం వినకుండా, సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ పట్టుకొని గంతులు పెట్టడము, మోజు తీరిపోయినాక పక్కన పడేయడము. ఆధ్యాత్మిక సాధన ఆటలా ఇవన్నీ ఆలోచన చేయండి ఒకసారి. అలా సెలబ్రిటీలు చేస్తే అది పాపులర్, అది మనకి ప్రమాణం. పాపులర్ పర్సన్స్ చెప్తే మనకి ప్రమాణం. ఆ స్థితికి హిందూ సమాజం వచ్చిందంటే ఇతర మతస్థులు నవ్వుతున్నారు అంటే నమ్మరా చెప్పండి. ఈ ట్రెండ్లు పెరిగిపోయేసేసి లక్షలాది మంది, కోట్లాది మంది ఫాలో అయ్యాక మాకు ఇది నచ్చలేదు అనేసి ఇంకొక వర్గం మొదలు పెట్టేస్తారు. జనాలకు అలవాటైపోయి నమ్మడం మొదలుపెట్టి, చేయడం మొదలుపెట్టాక నచ్చలేదు ఏంటి, నచ్చదు ఏమిటి, ఇంకా అయిందేదో అయిపోయింది, కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండండి అని చెప్పేవారు నా ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రోలింగులు చేయడం. భక్తి పేరుతో, ఆధ్యాత్మిక సాధన పేరుతో ఈ ట్రెండ్లు ఎటు వెళ్తున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ప్రేమపూర్వకంగా సమాజానికి చెప్తున్నాను తప్ప ఇక్కడ నేను ఎవ్వరు గురువులు, లేదంటే ఏదన్నా సంస్థలు, ఏదన్నా సాంప్రదాయాలు వేటి గురించి నేను ఇక్కడ విమర్శించడం లేదు, అసలు ప్రస్తావించడం లేదు కూడా. హిందూ సమాజంలో కొత్త కొత్త ట్రెండ్లు భక్తి ముసుగులో ఎలాగ సెట్ చేస్తారు, ఏ విధంగా అవి పాపులర్ అయిపోతాయి, జనసామాన్యంలోకి బహుళంగా ఎలాగ వ్యాప్తి చెందుతాయి, తద్వారా బిజినెస్ ఎలా జరుగుతాయి అనే ఒక కోణం నుంచి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అందరూ సభ్య దిశలో నేను చెప్పింది లేదా ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీ ఆచారాన్ని అనుసరించి నడవండి. కొత్త ట్రెండులు తలకెక్కించుకోవద్దు. అలాగే భగవద్గీత అనేది మానవాళి మొత్తానికి మార్గదర్శకత్వం వహించే ఏకైక అత్యంత సర్వోత్కృష్టమైన గ్రంథము. అందరూ దాన్ని పాటించి బాగుపడాలని కోరుకుంటున్నాను. జై హింద్.